శుభ్ర ఇవిగో కొబ్బరికాయలు నీతో చెల్లరా. పెట్టుకో పెట్టుకున్నావా? ఈ డ్రెస్ లో శివయ్య ఎలా ఉన్నాడు బాబు? బాగున్నాడు. అప్పు తీసుకెళ్ళకూడదు, ఇప్పుడు గడుగే. చూడు శివయ్య బాబు, బాబుని స్కూల్లో చేర్పించావనుకో, బెజవాడ కనకదుర్గమ్మ పేరుతో ఓ కొబ్బరికాయ కొట్టే. ఏంటి నీకు మంచి ఉద్యోగం దొరికిందనుకో, మధుర మీనాక్షి పేరుతో ఆ రెండోది కొట్టే. నీ మొదటి సంపాదనలో లలితమ్మ గారికి తెల్లసేరు కొన్నావనుకో, ఆమె కళ్ళల్లో సంతోషం సిందిపోద్ది. అంతే, ముచ్చటగా ఈ 3 కొబ్బరికాయలు కొట్టేస్తే ఆమె మెళ్ళో 3 ముళ్ళు ఎందుకేసావో అర్థమైపోద్ది. కొనుగొద్దని చెప్పాగా. శివయ్య, కొబ్బరికాయలు. టాటా. ఏ అనిల్, జే ప్రదీప్ కుమార్, బాలసుబ్రహ్మణ్యం, జే ప్రవీణ్ కుమార్, బాలసుబ్రహ్మణ్యం, బాలసుబ్రహ్మణ్యం, బాలసుబ్రహ్మణ్యమా? సైలెన్స్, సైలెన్స్. ఇలా రండి. ఇద్దరు ఇద్దరు. ఎవరయ్యా మీరు? ఎప్పుడు చూడలేదే. ఇప్పుడే చేరామండి. సీడిచ్చారా మీకు? పర్వాలేదులేండి, సర్దు కూర్చుంటారులేండి. అలా కూర్చోవడం కాదయ్యా, హెడ్ మిస్సెస్ గారిని చూసారా మీరు? సీడిచ్చారా వారు? ఫీజు కట్టారా మీరు? అవన్నీ అనవసరం అండి, వీడు చాలా తెలివితేటలు ఉన్నవాడు. మంచిదే, కానీ ఎవరైనా రూల్స్ ఫాలో అవ్వాలి కదా. వాడైనా మీరైనా నేనైనా. వెళ్ళండి, వెళ్ళి హెచ్ఎం గారిని చూసిరండి. చూడరా, వచ్చేదాకా పాఠమే చెప్పొద్దండి. ఉన్నాడా? The grace of our Lord Jesus Christ and the love of God, the fellowship of the Holy Spirit be with you all. Amen. Yes. Balasubramaniam. Oh, Mr. Balasubramaniam, how do you do? What can I do for you? Balasubramaniam. Oh, I see. He is Balasubramaniam. Sivaya. What can I do for him? School. That is our school. C2. Balasubramaniam. Oh, you want to admit him in our school. What class? Second class. Second class. So you do one thing. You go to the school, get one application form, fill it up and bring. I'll give signature, and you have to pay the fees also. How much? 85 rupees. Mm-hmm. 85 rupees. 85. 85.
ఎంత రావాలి? 2 రూపాయలు. ఏమిటిది ఆపరా ఏమిటయ్యా ఇది ఏమిటి అఘాయిత్యం మీరెవరో నాకు తెలీదే. పర్వాలేదులే నువ్వెవరో నాకు తెలుసు లలితమ్మంతా చెప్పింది పద పక్క వీధిలోకి వెళ్దాం. ఎందుకు ఈ వీధిలో ఉన్న వాళ్ళు డబ్బులు ఇవ్వడం అయిపోయింది. వీడు స్కూల్లో చేరాలంటే ఇంకా 2 రూపాయలు. ఆ మిగతా డబ్బు నేను ఇస్తాను పద అయినా డబ్బు సంపాదించాలంటే ఇలా వాళ్ళు హోనం చేసుకుంటారటయ్యా మరి ఇంకేం చేస్తాను, నాకు ఉద్యోగం లేదుగా. లేదుగా అంటే ఎలా ప్రయత్నం చేస్తే అదే వస్తుంది అయితే మీరు నాకు ఉద్యోగం ఇప్పిస్తారా? చూద్దాంలే పద ఏమిటా పెళ్ళడుక? లలితమ్మా లలితమ్మా మా దొడ్లో కాసేమ్మా. ఏంటమ్మా అటు ఇటు చూస్తున్నారు? పొద్దుననగా బాబుని తీసుకెళ్లారు. ఎక్కడికి వెళ్ళారో ఏమిటో. బాబుని స్కూల్లో చేర్పించమని తన ఉద్యోగం చూసుకోమని నేనే పంపించాను. ఆయన ఉద్యోగానికి పంపించారా? ఆయనకేం తెలుసులని? ఏంటమ్మా తెలిసేది? అప్పుడే పుట్టిన లేగదో నేట్లో పారేస్తే ఈదుకుంటూ బయటికి రాగా ఈద్దానికి ఎవరు నేర్పారని? అట్టాగే శివయ్య బాబు కూడా నెక్కొస్తాడు. మీరు నిబ్బరంగా ఉండండి. అవును చెల్లమ్మా, ఇది నన్ను యదం చేసి శివయ్య బాబు గట్టిగా డోసిచ్చింది. నేను చూస్తామనండి, సాయంత్రానికల్లా పనులన్నీ సాధించుకుని శివయ్య బాబు మీసాలు తిప్పుకుంటూ ఇంటికి వస్తాడు. అబ్బు ఇదే అమ్మా అమ్మా నేను స్కూల్లో చేస్తాడు 2వ తరగతిలో. 10 రూపాయలు లేదు బాబు. స్కూల్లో. ఏమండి మరి రూపాయి? అదిగో. బాబు ఆ దెబ్బలేమిటి? స్కూల్లో చర్చలంటే డబ్బు కాదు కదా అందుకని కొట్టాత కొట్టుకున్నాడు. లాలీ 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 వటపత్ర సాయికి పరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి జగమేలు స్వామికి పగడాల లాలి వటపత్ర సాయికి వరహాల లాలి రాజీవ నేత్రునికి రతనాల లాలి జో 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 జో. ఏమిటి శివయ్య మీరు నాకు ఉద్యోగం ఇప్పిస్తానన్నారే. ఓ అదా ఇది నేను ఇంకా ఎవరిని కలిసి మాట్లాడలేదే కలిశాక నేనే కబురు చేస్తాలే పర్వాలేదులే
చెప్పావుగా, చూస్తానని నేను చెప్పానుగా, ఆ పని మీదే ఉన్నాను. ఇదిగో, నువ్వు పదే పదే నన్ను జ్ఞాపకం చేయక్కర్లేదు. చూస్తానన్నాను, చూస్తాను. వెళ్ళు. ఏమిటి? నా ఉద్యోగం మాదా కోళమమ్మా బాబు, మా బాబే, మా అయ్యే. నా ఉద్యోగం ఏమిటయ్యా? ఏమిటి ఉద్యోగాలు ఏం చెట్ల కాస్తున్నావు అనుకున్నావు? ఏమిటి బిఏలు ఎంఏలు చదువుకున్న వాళ్ళకే దిక్కులేదు. పోనీ ఎవరి కాళ్ళైనా పట్టుకుందామంటే పొట్టకొచ్చే అక్షర మొక్క లేదు, ఉత్తర దక్షిణాలు ఎటున్నాయో తెలియదు. ఇదిగో చూస్తాను గాని నన్ను విసిగించకు. వెళ్ళు. అయితే ఉద్యోగం కావాలంటావు? బాబుని బాగా చదివించి పెద్దవాడిని చేయాలి. లలిత కష్టపడకుండా చక్కగా సుఖంగా ఉండేట్టు చూడాలి. మీకు తెలుసా, అందుకే నేను లలిత మెడలో తాళి కట్టాను. ఇలా తోడుగా నీడగా ఉండటానికి. అందుకే మీరు నాకు ఉద్యోగం కావాలంటావు.